హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రూపానాయుడు లైఫ్ స్టైల్స్. ఈరోజు వచ్చేసి నేను క్యాబేజీతో బోండాలు లేదా బజ్జీలు మీరు ఏమైనా పిలుచుకోవచ్చు అనమాట నేను చేస్తున్నాను. సో మైదా పిండితో చేస్తున్నా కాబట్టి మీరు బోండాలనే అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలో చూద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి మిర్చి, జీలకర్ర, కారం, ఉప్పు, అలాగే కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి సోలా పొడి మీన్స్ వంట సోడా అనమాట. ఆ తర్వాత మైదా పిండి తీసుకోవాలి. ఆల్రెడీ జల్లి పట్టి నేను మైదా పిండిని తీసుకున్నాను అనమాట. మనకు ఇప్పుడు ఆ పిండిలో మిర్చి వేసుకోవాలి. మిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, అలాగే కరివేపాకు, ఇది వచ్చేసి వంట సోడా, నెక్స్ట్ సాల్ట్, కారం అన్నీ వేసుకొని మనము ఆ పిండిలో మిక్స్ చేసుకోవాలన్నమాట. క్యాబేజీ తురుముకోవాలి మనము. ఆ క్యాబేజీని కూడా కట్ చేసినది మొత్తం వేసి నార్మల్గా పిండిలో వాటర్ ఏం వేయకూడదు అనమాట. మొత్తము అంతా పిండికి కలిసేలా కలుపుకున్న తర్వాత నేను పెరుగు ఆల్రెడీ చిలికి పెట్టుకున్నాను అనమాట. సో మనము తగినంత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్న్ఫ్లోర్ అనమాట. మనము ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి ఈ బోండాలు అనేటివి మనకి క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసి మనము బజ్జీల పిండి ఎలా అయితే తడుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మనము పిండిని అనేది మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తము మనకి అంతా కలిసేలాగా మనము పిండిని అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ దాన్ని మూత క్లోజ్ చేసి అలానే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా రెడీ అయ్యి అలాగే బోండాలు కూడా చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో చూడండి, ఒక బౌల్లో మనము బజ్జీలు ఎలా అయితే వేయించుకుంటామో సేమ్ బోండాలు బజ్జీలు ఎలా అయితే వేయించుకుంటామో ఇవి కూడా అలానే వేయించుకొని తినాలన్నమాట. సో మనకి తగినంత సైజులో మనం వేసుకోవచ్చు. నేనైతే ఇలా మామూలుగా నార్మల్ సైజులోనే వేస్తాను. పెద్ద పెద్దగా అయితే ఏం వేయను అనమాట. ఎందుకంటే మనకి లోపల కూడా కుక్ అవ్వాలి కదా. సో ఇలా వేస్తాను. చూడండి, ఈ వీడియో వచ్చేసి నేనే తీసుకున్నాను అనమాట. మనం చేస్తూ మనమే తీసుకుంటే ఇట్టే ఉంటుంది వీడియో. హాఫ్లా వచ్చింది, ఏమనుకోవద్దండి. బట్ మొత్తం చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వంట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినండి. తప్పకుండా క్యాబేజీ ఎవరైతే తినరో వాళ్ళకి ఇలా చేసి పెడితే తప్పకుండా తింటారనమాట. మా హస్బెండ్ క్యాబేజీ కర్రీ చేస్తే తిన్నాడు అనమాట. సో ఇలా చేస్తే మళ్ళీ తింటాడు. సో తన కోసమే ఇలా ట్రై చేస్తాను. మీరు కూడా ఎవరికైనా తెలుసా ఈ రెసిపీ అనేది నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూపిస్తున్న విధంగా మనము అన్నిటినీ వేయించుకోవాలన్నమాట. చూడండి, మనకి ఆటోమేటిక్గా అవి రెడ్ కలర్ వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనము ఇంకా ప్లేట్లో తీసేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి బోండాలు ఎలా అయితే చేసుకుంటామో మిర్చి బజ్జీలు లేదా ఉల్లిపాయ బజ్జీలు సేమ్ అలానే చూడండి మనకి రెడీ అయిపోయాయి అన్నమాట. సో బయట ఏంటంటే మనకి కలర్స్ వేసారు. చూడగానే మనకి కలర్ చాలా బాగుంటాయి, అబ్బా సూపర్ ఉన్నాయి అనుకుంటాం కదా. సో కలర్ ఒక్కటే యాడ్ చేయలేదు. మనము దీనికి కావాలంటే టమాటో కెచప్ కూడా మంచింగ్లా పెట్టుకోవచ్చు, లేదా ఉట్టివి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మీకు చూపిస్తున్న లోపలంతా బాగా కుక్ అయిందని. ఏమంటే వెలుతురు ఎక్కువ ఉండడం వల్ల కెమెరా అనేది సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయింది. నేను టేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట మీకు చెప్దామని. చాలా బాగుంటుంది. ఇవి నేను ట్రై చేశాను, అలాగే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టము. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. మనకి క్రంచీగా సౌండ్స్ అనేవి వినిపిస్తున్నాయి కదా. లైక్ చేయండి ఫ్రెండ్స్.